వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. యానాం నియోజకవర్గంలో కరోనా నియంత్రణలో చేపడుతున్న చర్యలపై పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం యానాం వచ్చిన మంత్రి మల్లాడి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని యానాంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లపై మంత్రి మల్లాడి చర్చించారు. యానాం నియోజకవర్గంలో కరోనా నియంత్రణలో చేపడుతున్న చర్యలపై పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం యానాం వచ్చిన మంత్రి మల్లాడి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని యానాంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లపై మంత్రి మల్లాడి చర్చించారు. రానున్న రోజుల్లో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఆసుపత్రిలోని వసతులను పరిశీలించారు. యానాం ప్రభుత్వాసుపత్రిని సందర్శించి అక్కడున్న సౌకర్యాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ముఖ్యంగా యానాం ప్రభుత్వాసుపత్రి మెట్టకుర్రు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా బాధితులు ఉన్న ఐసోలేషన్ వార్డుకు పీపీ కిట్లు వేసుకుని స్వయంగా వెళ్లిన ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి వారి యోగక్షేమాలను అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తనకు నేరుగా ఫోన్ చేయవచ్చని మంత్రి కరోనా బాధితులకు తెలిపారు. మన ఓటేలో నుంచి పంపించి గుడ్లు కానీ మధ్యాహ్నం కూర కానీ సాయంత్రం కానీ ఎన్నో వస్తున్నాయా? మరి ఈ టాయిలెట్స్ అవి కూడా శుభ్రం మీరు కూడా చేసుకుంటారా లేదా ఆడమే జరుగుతారు? అందరినీ మనం చేసుకోవాలి. ఆడమంతా ఎక్కడ తీయగలుగుతారు, ఆడమంతా ఎక్కడ తీయగలుగుతారు? మనం ఇంట్లో ముసుకోవడం చేసి కాబట్టి మనకు గంట గంటకు మనం శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో పని కదా, మీరు ఆ పని చేసుకుంటేనే మీకు ఆకలి నేను ఆకలి వేయబోతే సరే ఎక్కువ తినాలి, తింటేనే తొందరగా అవుతుంది. ఈ జబ్బుకి మందు ఏమీ లేదు. ఇంకా భయపడకూడదు, బాగా తినాలి. అస్సలు బాగా భయపడకూడదు. భయపడితే మనం అయిపోతుంది. అస్సలు తినకూడదు. శుభ్రంగా బాత్రూమ్ టాయిలెట్ రూమ్ ఇది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉండాలి. శుక్రవారం నేర్చుకున్నాం, వెంటనే వచ్చేసింది. ఇవ్వమ్మా టికెట్ మీరందరూ ఒకేసారి ఇక్కడ మీరమ్మా ఇక్కడ ఏంటి మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? ఇక్కడ మీకు ఆరోగ్యం నుంచి ఏమైనా ప్రాబ్లమ్, ఆర్జన్ అంతా పడడం అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు కదా. ఇక్కడ కేసులు అలాంటి పంపం, అక్కడ ఉన్నాయి హాస్పిటల్లో పెడతాం. మామూలుగా కరోనా పాజిటివ్ వస్తే ఇక్కడ పంపించి తప్ప మిగతా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరినీ హాస్పిటల్లో పెడుతున్నాం. వాళ్ళకి ఆరోగ్యం ఎవరనుకుంటున్నాను రథం వస్తుందా? ఎవరన్నది డాక్టర్ గారు అనుకుంటున్నారా? ఎవరు ఇంకా నీటికి నింపే ఉంటాను. బాగుంది. ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయించారమ్మా. చెప్పండి. వస్తుందా? బైపాస్ తీసుకున్నవాడు అలాంటి ఆకు పెట్టడం ఉన్నవాళ్ళు ఏంటంటే ఓన్లీ కరోనా. ఆ కరోనా ఇక్కడ ఉన్నవాళ్ళు మీకు ఎవరికి ప్రాబ్లం కాదు. ఎవరు కూడా చేరకూడదు. భోజనాలు పంపించి భోజనాలు పోదా? ఓల్డేజ్ నుంచి పంపిస్తున్నాను, అది పోదా? ఎవరికి ఉన్నారు నన్ను మీకు అర్థం కదా, అర్థం అవుతుందా? అది దాటాడుకుంటున్నాను. మనం పెట్టుకోవాలి. వాళ్ళు కూడా చేయలేదు కదా. మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ గడిచిపోతాను ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా అంతే కదా. కొద్దిగా మధ్యాహ్నం సాయంత్రం ఇచ్చేసారంటే దాని తర్వాత మనం ఒకరి తర్వాత ఒకరిలో మనం శుభ్రంగా మనం పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఈ వ్యాధి తగ్గడానికి బాగా పెంపటి శుభ్రంగా ఉంచుకోవడం, ధైర్యంగా ఉంటాం. ధైర్యంగా ఉండాలి. ఇక్కడ మీ మెట్టు ఇక్కడ పంపించే వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి ఆలోచించే ప్రాబ్లంలో ఇక్కడ పంపం. వచ్చినట్టు మాత్రమే పంపిస్తున్నాం. ఈ 10 రోజులు అయిపోయింది, మీరు ఇదేయాలి.
తీసుకున్నారు ఎవరికైనా మీకు ఆరోగ్య ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? తల్లి పడుతుంది దానికి ఏమైనా వచ్చాయా? ఎవరు పడుతుందా? దానికి తగ్గించమా ఎదుర్కోవాలి. మనం ఒక కష్టంలో వచ్చాము. ఆ కష్టంలో వచ్చినప్పుడు మనం కూడా మన సహాయం అందించాలి. భోజనం బాగాలేదు, డాక్టర్లు బాగున్నాయి, సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ ఏదైనా మీకు జ్వరం ఉందని ఎవరైనా ఆలోచించాలని బాగున్నాయి పెట్టే భోజనం కానీ జరుగుతుందా? ఓన్లీ కరోనాకి సంబంధించిన తప్ప మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ పంపిస్తున్నాం. ఎవరికైతే ఇబ్బంది ఉన్నాయో అందులోనే అక్కడ మీకు కరోనా ముందు తీరాలని మనం దాన్ని అక్కడికే మనం చూస్తాం. ఆరోగ్య ప్రాబ్లం ఏం లేదు కదా, కాపులు అండకడం ఉంటాం అలాంటి ఏం లేదు కదా. భోజనం ఈ మోసం చేసుకోవాలి. అంతేగాని ఆడితే ఆడగా తగ్గితే మనకు సిద్ధంగా చేయరాదు. మనం కూడా మనం కోఆపరేట్ చేసుకుంటాం. ఇంత ట్రీట్మెంట్ వాళ్ళు ఇది చేయలేదు. ఇది మనం కూడా మన సిద్ధంగా మనం చూసుకుంటున్నాం. అందరూ ఏం చేస్తారు, ఎట్లా ఇస్తారన్నమాట అందరం. అయితే మీరే కొరడే ఉన్నారు సరిపోతుందా మీకు? ఇది మన స్త్రీల ద్వారా పంపిస్తుంది, ఓల్డేజ్ ద్వారా కూడా పంపిస్తున్నాను. హెల్త్ కానీ కానీ మధ్యలో అన్ని సరిపోతున్నాయి. ఇంకా సరిపోతే ఇంకా పెంచుతాం. శుభ్రంగా మాత్రం మీరు శుభ్రంగా పెట్టుకుంటున్నారు. ఆఫీస్ దాన్ని ఆర్గనైజ్ మనం బేస్ అవుతారు. మనం శుభ్రంగా పెట్టుకోవాలి. బాత్రూమ్ టాయిలెట్స్ కూడా మనం శుభ్రంగా చేసుకుంటే మనం అంటే డెఫినెట్గా క్విక్గా లేదు రికవర్ అవుతుంది. తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామం వర్తకులు వీధుల్లో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి 67వ నవరాత్రుల మహోత్సవం శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం ఆధ్వర్యంలో నిరాడంబరంగా నిర్వహించి భౌతిక దూరం పాటిస్తూ సోమవారం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామం వర్తకులు వీధిలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి 67వ నవరాత్రుల మహోత్సవం శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం ఆధ్వర్యంలో నిరాడంబరంగా నిర్వహించి భౌతిక దూరం పాటిస్తూ సోమవారం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.
యానాం నియోజకవర్గంలో హోమ్ ఐసోలేషన్తో కుటుంబ సభ్యులకు కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉందని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా యానాం నియోజకవర్గంలోని హోమ్ ఐసోలేషన్లో ఉన్న పలువురు కరోనా బాధితులను పరామర్శించారు. యానాం నియోజకవర్గంలో హోమ్ ఐసోలేషన్తో కుటుంబ సభ్యులకు కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉందని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా యానాం నియోజకవర్గంలోని హోమ్ ఐసోలేషన్లో ఉన్న పలువురు కరోనా బాధితులను పరామర్శించారు. గ్రామంలోని కంటైన్మెంట్ జోన్లలో ఉన్న బాధితులను నేరుగా పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అయితే హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో కుటుంబ సభ్యులు కరోనా బారిన పడే అవకాశం ఉందన్నారు. దీనిపై అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా బాధితులకు యానాం వృద్ధాశ్రమం ద్వారా భోజనం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. దాన్ని మీరు కలవడం వల్ల నీకు డెఫినెట్గా ఇది అవుతుంది. నువ్వు అప్పుడు ఎక్కడ ఉంటున్నావు? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి తీసుకుంటున్నావు. ఎన్ని రోజులు అయింది వాళ్ళకి? 2 రోజులే. మీ ఏరియాలో మిగతా టైంలో వాళ్ళకి కొంతమంది 3 పూటలు వాళ్ళు వండుకుని తినడం అంటే కష్టం. వాళ్ళకి కష్టం. బయట నుంచి మెటీరియల్కి రావడం కూడా కష్టం. మనం ఈ ఫ్లడ్ వల్ల మనం అక్కడ మళ్ళీ 15 రోజులు దాంట్లో పడిపోయారు. ఫ్లడ్ అయిపోయింది కాబట్టి వీళ్ళకి కూడా భోజనం వచ్చేలాగా నేను చేస్తాను. మీరు ప్రతి ఏరియాలోనూ ఎన్ని అన్నది మాకు ఇచ్చారు. ఇవాళ ఇచ్చేస్తే మేము పెట్టారు. టెస్ట్ చేసి ఇంకా ముందు ఏమైనా లేటా లేకపోతే వెంటనే వచ్చేసిందా రిపోర్ట్? ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో రిపోర్ట్ కలిసే ఉండకూడదు. గది అంటే ఒక గదిలో ఉన్నది అంతా ఇదే. ఒకళ్ళు తగ్గేప్పుడు ఇంకొకరికి అందుకుంటుంది. అందుకుంటే ఎలాగా? పోలీస్ స్టాఫ్ ఎక్కడ అవుతుంది? అరే వెళ్ళకూడదురా, మీ తాత మా అమ్మ దగ్గరికి వెళ్ళకూడదు. మొత్తం బిల్డింగ్ ఒక్కడే ఉన్నాం. మరి భోజనం ఎవరు పట్టుకొచ్చేస్తున్నారా? మిగతా వాళ్ళతో కలవడానికి కానీ ఇది కానీ ప్రయత్నించి వాళ్ళకి వేళ నెగిటివ్ వచ్చినా కానీ మళ్ళీ ఇంకా తర్వాత ఛాన్స్ ఉంటారు. మళ్ళీ ఎన్ని రోజులు అయింది?
ఏం సింటమ్స్ కానీ ఏమీ లేదు అసలు. ఏం లేదు, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. 2 వీక్స్ అనేది పెద్ద ఒకరు ఉంటారు, ఇంకా 2 వీక్స్ ఉంటారు మినిమం. 20 days சொல்கிறாரு, అట్లీస్ట్ 21 days. ఐపోలవరం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ జెడ్పీటీసీ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు పేరాబత్తుల రాజశేఖర్ ఆర్థిక సహాయంతో 300 మంది వరద బాధితులకు నిత్యావసర వస్తువులు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. ఐపోలవరం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలైన కేసనకుర్రుపాలెం, పల్లిపాలెము, పొగాకులంక, పల్లెగూడెము, కన్నపులంక ప్రాంతాల్లో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి తెలుగుదేశం పార్టీ తరపున బాధితులందరికీ ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందేలా పోరాడతామని రాజశేఖర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిలువూరి సుబ్బరాజు, గాదిరాజు విశ్వనాథరాజు, కలిదిండి అప్పలరాజు, వాండ్రసి రామారావు, జనిపల్లి విప్లవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతే నన్ను కనిపించవు ఎవరు అనుకున్నారు ఎంపీడీసీ అనుకోవట్లేదు. నారాజు యానాం శివార్ కనకాలపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం వద్ద నెలకొల్పిన శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రులు నిరాడంబరంగా నిర్వహించి సోమవారం నిమజ్జనం నిర్వహించారు. నవరాత్రులు పూజలందుకున్న మహాలడ్డూను ప్రముఖ వ్యాపారవేత్త మత్సా శ్రీను కైవసం చేసుకున్నారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం వద్ద నెలకొల్పిన శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రులు నిరాడంబరంగా నిర్వహించి సోమవారం నిమజ్జనం నిర్వహించారు. నవరాత్రులు పూజలందుకున్న మహాలడ్డూను ప్రముఖ వ్యాపారవేత్త మత్సా శ్రీను కైవసం చేసుకున్నారు.
మండలంలో దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాళరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. దళితులపై జరుగుతున్న దాడులు, శిరోమండనాలకు వ్యతిరేకంగా నిర్వహించారు. తాళరేవు మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మోకా విష్ణుప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, 17 గ్రామాల కన్వీనర్లు పాల్గొని నిరసన తెలిపారు. సాధనాల వెంకట్రావు, కాశీ లక్ష్మణస్వామి, జక్కల ప్రసాద్ బాబు, ఊడా వెంకట్రమణ, కొత్తపల్లి అప్పారావు, గొడి భాస్కర్రావు, గోవిందు, దాసరి వేణు, గునిపే విష్ణు తదితరులు పాల్గొన్నారు. బెందిత్తులో దళిత యువకుడి మీద నూతన్ నాయుడు అనే జనసేన అభిమాని చేసిన అకృత్యాల గురించి యావత్ దళిత జాతి కూడా సిగ్గుతో తలంచుకున్న పరిస్థితి తీసుకుంటున్నారు. మరి ఏ తప్పు చేశారని దళితులని అంత నీచంగా చూస్తున్నారో మనకంటే అర్థమవుతుంది. కానీ లేనిపోని కేసులన్నీ పెట్టేసి తలపోగేయడమే ప్రధానంగా పెట్టుకుంటున్నారు. అంటే ఇతర కులస్తులతో దళితులు తలలు భోగించుకోవడానికి ఉన్నారా, పుట్టారా అనేది ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి అన్ని పార్టీల్లో ఉన్న దళిత నాయకులకి ఈ రూపేణ చెప్పవలసి వస్తుంది. ఖండించాలి. పార్టీలు వేరైనా అతను దళితుడే. ఆ దళితుడికి జరిగిన అన్యాయం మీద మనందరం ముక్త కంఠంతో ఖండించాలి. ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ తాళరేవు మండలంలో యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండన చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై వరుస దాడులను మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈరోజు ర్యాలీ నిరసన ద్వారా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒకదాని మరొక ముందే మరొక కొత్త సంఘటన వెలుగులోకి వస్తున్నటువంటి మరి ఇలాంటి యొక్క అమానవీయమైనటువంటి అత్యంత పాశవికమైనటువంటి సంఘటనలు యావత్ దళిత జాతి మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి ఈ సమయంలో మరి ప్రభుత్వం వారు వెంటనే ఏదైతే దోషులు ఉన్నారో దోషుల్ని కఠినంగా శిక్షించి మాకు రాబోయే తరాలకి మీరు భరోసా కల్పించి ఏదైతే ఈ దాడులు వెంటనే తక్షణం దోషులను కఠినంగా శిక్షించవలసిందిగా మండల దళిత యునైటెడ్ తరఫున కోరుకుంటున్నాం. మరి దళితులపై దాడులు పాశవికము అయితే ఆ పాశవిక చర్యలో భాగంగా ఈవేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును కాదని సేమ్ అదే 5 జడ్జిలతో కూడిన ధర్మాసనం అది చెల్లదు, పునఃపరీక్షించాలనే ఒక వాదన తెర మీద తీసుకురావడం జరిగింది. అది ఎప్పటికీ జరగదు, జరగనివ్వం. ఎంత ప్రాణాలు అర్పించినా అయినా సరే రిజర్వేషన్ అనే ప్రక్రియని అడ్డుకుంటూ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని, అదేవిధంగా ఎవరైతే హిందూ భావజాలంతో చేస్తున్న ఈ కుట్రల్లో భాగంగానే ఈ దళితులపై దాడులు, రిజర్వేషన్ ఎత్తివేత, అదేవిధంగా అణచివేయాలనే దురుద్దేశంతో జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్న అగత్యం అందరి మీద ఉందని నేను సభ్యుల మీద కోరుకుంటూ. తాళరేవు మండలం సుంకరపాలెం రామాలయం వీధిలో చిన్నారులు నెలకొల్పిన శ్రీ బాలగణపతి స్వామివారి నవరాత్రులు ముత్యాలమ్మ యూత్ సహకారంతో నిరాడంబరంగా ఉత్సవాలు నిర్వహించి సోమవారం నిమజ్జనం చేశారు. తాళరేవు మండలము సుంకరపాలెం రామాలయం వీధిలో చిన్నారులు నెలకొల్పిన శ్రీ బాలగణపతి స్వామివారి నవరాత్రులు ముత్యాలమ్మ యూత్ సహకారంతో నిరాడంబరంగా ఉత్సవాలు నిర్వహించి సోమవారం నిమజ్జనం చేశారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న మహాలడ్డు ప్రసాదాన్ని సుంకర రాధాకృష్ణ కైవసం చేసుకున్నారు. నిమజ్జన కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. నమః
ఈ నెల 22వ తారీఖు నుంచి ఈ రోజు వరకు శ్రీ స్వామివారికి గణపతి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఈ శంకరపేట రామాలయం దగ్గర శంకరపేట దగ్గర చాలా పవిత్రంగా జరిగినాయి. అందరూ మాస్కులు ధరించి ఉదయం సాయంకాలం కూడా ఇద్దరేసే జంటల చొప్పున ప్రతిరోజు ఉదయం సాయంకాలం కూడా చక్కగా వేదమంత్రాలతోటి ఈ స్వామివారికి నిత్య పూజా విధానం జరిగింది. ఈ రోజున శ్రీ స్వామివారికి సాయంకాలం 4 గంటల ప్రాంతంలో నిమజ్జనం జరుగుతుంది. కావున భక్తులందరూ మాస్కులు ధరించి వచ్చి ఉన్నారు. కాబట్టి ఇది చాలా పవిత్రమైన రోజు. ఈ రోజులు అంటే ఇంకా చాలా వైభవంగా జరుగును. ఇప్పుడు కరోనా వ్యాధి సంభవించిన మూలాన అందరికీ చాలా ఆటంకంగా ఉంది, చాలా భయంగా ఉంది. కావున ప్రభుత్వం వారు కూడా ఆదేశించి ఉన్నారు. ఈ కొద్దిగా లిమిట్గా మాత్రమే జనం ఉండి జాగ్రత్తగా చేసుకోమని ఆదేశాలు శ్రీ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు, అలాగే తూర్పుగోదావరి జిల్లా మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ ఊరి కాపులపాలెం కార్యదర్శి గారు, పంచాయతీ వాళ్ళు అందరూ ఆదేశాలు తీసుకుని లిమిట్గా కొద్దిమంది మాత్రమే ఉండి చక్కగా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం. హరి ఓం దక్ష శ్రీకృష్ణ అర్పణమస్తు. జై గణేశ. జై గణేశ అనండి. బాగుంది. తాళరేవు మండలం సీనియర్ దత్తావేజు లేఖరి శ్రీ పాదం సత్యనారాయణమూర్తి అలియాస్ మంజేరు సత్యం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతికి దత్తావేజు లేఖరుల సంఘము అండ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ సిబ్బంది నివాళులర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం రిజిస్టర్ కార్యాలయం ఆవరణలో సీనియర్ లేఖరిగా పనిచేస్తున్న సత్యనారాయణమూర్తి పలువురికి ఆదర్శప్రాయంగా సలహాలను అందించి ఉన్నతులుగా తీర్చిదిద్దారని సహచర దత్తావేజు లేఖరులు అన్నారు. ఆయన మృతి తమకు తీరని లోటన్నారు. సబ్ రిజిస్టర్ వీరభద్రరావు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో మొహరం చివరి రోజు మహమ్మద్ ప్రవక్త మన్వడు హజరత్ ఇమాం హుస్సేన్ పరివారానికి షియా ముస్లింలు శోకతప్త హృదయాలతో నివాళులర్పించారు. ఉదయం ఆషుర్ఖానా అబుల్ ఫజల్ అబ్బాస్ పంజాలో మజ్లిస్ ఆలపించి మాతం నిర్వహించారు. ఈ మజ్లిస్కు మామిడికుదురు మండలం నగరం గ్రామం నుండి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ షియా ఉత్మా ప్రెసిడెంట్ మౌలానా సయ్యద్ అబ్బాస్ బాఖరీ కర్బలా మైదానంలో జరిగిన విషాద సంఘటనలను భక్తులకు వివరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సెంటర్ వరకు పీర్లను ఊరేగించారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి శానిటైజర్లు వినియోగిస్తూ మాస్కులు, గ్లౌజులు ధరించి షియా ముస్లింలు ప్రార్థనకు హాజరయ్యారు.
करबला के दश्त में सर दो तन को लेके हम खत्म होते हैं बादशाह पे खतरा का खत्म होते हैं हुसैन मलाक के ये मैं తాళరేవు మండలం పీమల్లవరం గ్రామంలో వినాయకుని విగ్రహం నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం వినాయకుని లడ్డు వేలం నిర్వహించారు. కట్నం తాతకాపు సంత 30,000కు కైవసం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం పీమల్లవరం గ్రామంలో శ్రీ గణనాథుని చవితి పందిరి వద్ద సోమవారం నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన స్వామివారి లడ్డు వేలంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముమ్మిడివరంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీలు దళితుల పట్ల నిరంకుశ నియంతృత్వ వైఖరికి నిరసనగా ఐపోలవరం మండలము మురుమల్లలో అంబేద్కర్ విగ్రహంకు వైసీపీ నియోజకవర్గ నాయకులు పాలాభిషేకం చేసి నిరసన తెలియజేశారు. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీలు దళితుల పట్ల నిరంకుశ నియంతృత్వ వైఖరికి నిరసనగా ఐపోలవరం మండలం మురమల్లలో అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నియోజకవర్గ నాయకులు పాలాభిషేకం చేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ 14 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి దళితులను అనగతొక్కిన చంద్రబాబు ఓడిపోయిన తర్వాత కూడా దళితులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా కోర్టులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారని, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు, ముఖ్యంగా దళితులకు, బలహీన వర్గాలకు ఇళ్ల పట్టాలు, ఇల్లు కట్టించు కార్యక్రమం తీసుకుంటుంటే టీడీపీ ప్రతిపక్ష పార్టీలు వాటిని రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వారు వీరు నాగార్జున మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి దళితుల ఐక్యతను, దళితుల అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కుతంత్రాలను ఎండగట్టాలని ఈ పాలాభిషేకం ద్వారా ప్రజలకి, దళితుల యొక్క ఐక్యతని తెలియపరచాలని ఈ కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమ భాగంగా మీరు ఎన్ని కుతంత్రాలు వేసినా, ఎంత మీరు విభజించి పాలించాలన్నా, అయ్యా తెలుగుదేశం నాయకుల వారు దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీని నెగ్గించడం జరిగింది. అదేవిధంగా అదే స్ఫూర్తితో కంటిన్యూ కొనసాగుతారని మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా అది మమ్మల్ని విడదీయనేటువంటి బంధం ఉందని, మీరు ఎన్ని కుతంత్రాన్ని విడదీయలేనటువంటి సంకేతం ఈ ద్వారా తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా మీరు శిరోమండలం అని మా పార్టీని అవమానపరుస్తున్నారు. అయ్యా, పార్టీ శిరోమండలానికి ప్రోత్సహించింది ఎవరు? వీరు కాదా అని అడుగుతున్నా. శిరోమండలం చేసినంత 22 సంవత్సరాలు అవుతుంది. వారి నాయకుల్ని మీరు పక్కన పెట్టుకొని
ఆ జడ్జిల్ని ప్రోత్సహించింది మీరు కాదని అడుగుతున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.